పూర్ణిమ గారు, ఫస్ట్ అయితే నేను మీకు నిజంగా చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఇది నిజంగా మాట్లాడుకోవాల్సిన విషయం. ఒక్కళ్ళు కూడా బయటికొచ్చి దీని మీద పాయింట్ రైజ్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు. చేసిన కొంతమందిని కూడా ఏం చేశారో బయటికి తెలియకపోయినా మా వరకు తెలుసు కాబట్టి నేను Got it. మీకు అంటే అంత ప్రత్యేకంగా వివరించేదేం కాదు. కానీ నేను ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నేను మీతో ఒక విషయాన్ని ప్రస్తావించాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే ఇది చూస్తున్న జనాలకి కూడా తెలియాలి కాబట్టి నేను మీకు దీన్ని చూపించాలి అనుకుంటున్నా. Got ఇది it. నాకు వాట్సాప్‌లో ఒక ఫైల్ వచ్చింది. అది ఎవరి నుంచి వచ్చింది అంటే నేను వినీలా గారి దగ్గర ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో, ఎందుకంటే ఆవిడ క్లినిక్ అని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి నేను ట్రీట్మెంట్ అని మెన్షన్ చేస్తున్నాను. గాట్ ఇట్. ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళ నుంచి వచ్చిన ఒక ఫైల్. అంటే ఈ ఫైల్‌లో ఏముంది అంటే వాళ్ళు పడ్డ వేదన, అలాగే అక్కడ జరుగుతున్న ఒక స్కామ్ సంగతి అయినా కావచ్చు, అలాగే ఆవిడ చదువుకున్న క్వాలిఫికేషన్ గురించే కావచ్చు, చాలా పాయింట్స్ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో నేను ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు ఒక్కసారి నేను మీకు కూడా కాపీ ఇచ్చాను కాబట్టి, ఒకసారి మీరు ఆల్రెడీ చదివేసి ఉన్నారు కాబట్టి దీని మీద ఒక్కొక్క పాయింట్ని నేను మాట్లాడాలి అనుకుంటున్నాను, మీరు యాక్సెప్ట్ చేస్తే. అబ్సల్యూట్లీ, ఐఎమ్ హియర్ ఫర్ దట్. ఓకే. వీళ్ళకి సంబంధించి పర్సనల్ డేటా కానీ అలాగే పేర్లు కానీ మేము బయట పెట్టాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఫర్దర్గా మా నుంచి ఎలాంటి సమస్యల్ని ఎదుర్కోకూడదు కాబట్టి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈయన దీంట్లో పర్టికులర్గా మెన్షన్ చేసింది ఆవిడ క్వాలిఫికేషన్ గురించి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి. ఆవిడ కూడా చాలా ఇంటర్వ్యూస్లో, చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది ఆవిడ ఒక డాక్టరేట్ అని. దిస్ ఇస్ అ సర్టిఫికేట్. ఇది చూడండి, నేను దాని మీదే వర్క్ చేశాను. యా, దిస్ ఇస్ అ సర్టిఫికేట్, యూ కెన్ చెక్ దిస్ అవుట్. సో దిస్ వాజ్ ఆన్ 23rd day of November 2024. అప్పుడు పిహెచ్డి బై పబ్లికేషన్ వచ్చింది టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి. అది కాకుండా అంతకన్నా ముందు షీ హాజ్ రిసీవ్డ్ అనదర్ పిహెచ్డి ఆర్ డాక్టరేట్, ఆనరీ డాక్టరేట్, నాట్ పిహెచ్డి, ఆనరీ డాక్టరేట్ ఫ్రమ్ యూరో ఏషియన్ యూనివర్సిటీ, అండ్ దిస్ వాజ్ డేటెడ్ 9/12/2023. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే డాక్టరేట్ వచ్చిందేమో మనం దాన్ని కాదనలేని విషయం, కానీ ఆవిడ తీసుకున్నది 2023 నవంబర్లో అయితే ఆవిడ 2022 నుంచే డాక్టరేట్ అని చెప్పుకోవడం జరిగింది చాలా వీడియోస్లో. అసలు అంత పొలిటిసైజ్ చేయాల్సిన అవసరమే లేదు దీంట్లో. ఇది ఓపెన్ అండ్ షట్ కేసు. ఏంటంటే మనం డాక్టరేట్ అని దేన్నైతే అంటున్నామో, ఇప్పుడు ఈ యూరో ఏషియన్ యూనివర్సిటీ ఏమో ఒక డాక్టరేట్, ఏమో ఆనరీ డాక్టరేట్ ఏమో ఒక కాలీఫ్లవర్, ఇందాక నువ్వు చెప్పావు కదా కూరగాయలు అమ్ముకున్నట్టని, ఈ ప్రొఫెషనల్ పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఏమో ఒక క్యాబేజ్. ఇది నేను బిలీవ్ చేశాను కాబట్టి ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది చాలా తప్పు. వ్యవస్థని తప్పుదారి పట్టించటం, మనుషుల్ని తప్పుదారి పట్టించటం, లా ఆఫ్ ది ల్యాండ్ యాక్సెప్ట్ చేయలేని చదువుని కొనుక్కుని ఇప్పుడు ఈ డిగ్రీలు అన్నీ కూడా తనకి ఇంకా 6 లేవు. ఇంకా ఇండో గ్లోబల్ ఎడ్యూవర్సిటీ పూర్ణ ప్రజ్ఞ అవార్డు వచ్చింది ఆవిడకి. ఇందాక యూరో ఏషియన్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నాం. యూరో ఏషియన్ యూనివర్సిటీ నుంచే ఆనరీ టైటిల్ ఆఫ్ పీస్ అంబాసిడర్ అంట. ఓకే, ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా సంపాదించుకున్నారు తను, చదువుకుని కాదు, షాపింగ్ చేసి. ఆ షాపింగ్ సెంటర్కి వెళ్దాం. ఓకే, రీసెర్చ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ ద షాపింగ్ సెంటర్ అమ్మా. ఓకే ఓకే ఓకే. ఆ షాపింగ్ సెంటర్కి వెళ్తే మీకు క్లియర్గా ప్రతి యూనివర్సిటీని వాళ్ళు లిస్ట్ చేశారు. సర్వీసెస్కి వెళ్ళామనుకోండి, సర్వీసెస్కి వెళ్తే ఆనరీ డాక్టరేట్స్ ఫ్రమ్ యూరో ఏషియన్ యూనివర్సిటీ. ఒక్కసారి మేము కూడా చూడొచ్చా అండి? ఆనరీ డాక్టరేట్స్ ఫ్రమ్ యూరో ఏషియన్ యూనివర్సిటీ. ఓకే ఓకే. కేంబ్రిడ్జ్ డిజిటల్ యూనివర్సిటీ, సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ, ఇదిగో ఇండో గ్లోబల్ ఎడ్యూవర్సిటీ. అయిపోలా, ఇంకా దేర్ ఇస్ మోర్ టు ది స్టోరీ. ఇక్కడ పూర్ణ ప్రజ్ఞ అవార్డు. ఓకే, పూర్ణ ప్రజ్ఞ అవార్డు ఫ్రమ్ ఇండో గ్లోబల్ యూనివర్సిటీ. ఓకే, ఇవన్నీ ఇవ్వడంతో పాటుగా కొన్ని ఎమినెన్స్ అవార్డ్స్. మ్యాక్సిమమ్ ఆఫ్ ద సర్టిఫికెట్స్, ఇఫ్ ఐ హ్యావ్ టు వర్క్ అ లిటిల్ మోర్, ఇంక్లూడింగ్ ద పిహెచ్డి బై పబ్లికేషన్, అన్నీ కూడా ఈ యూనివర్సిటీస్ లోంచి ఇస్తున్నారు. సో ఈ షాపింగ్ సెంటర్కి వెళ్ళి ఈ సర్టిఫికెట్లు కొనుక్కున్నారు, అలా సంపాదించుకున్న సర్టిఫికెట్స్ అవి. ఇప్పుడు నేను వెళ్ళి అడిగినా కూడా నాకు ఇస్తారా? ఈ ప్రెషర్స్ కి ఈవిడికి లింక్ ఎట్లా, ఇది చూడండి. ఓకే, ఇది చూడండి.
తీసుకున్నారు కదా, ది ఎగ్జాక్ట్ సేమ్ డేట్, ఎస్ సేమ్ డే, ఎగ్జాక్ట్ సేమ్ థింగ్, చాలా ఓపెన్ అండ్ షెట్గా. అది వినీలా గారి ప్రొఫైల్, ఇది ప్రెషస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొఫైల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో వాళ్ళు పంపించినవి కాకుండా ఓకే మేము చేసిన రీసెర్చ్ ఇది. ఇప్పుడు ఆ పర్సన్ పంపించినవి ఇవన్నీ ఓకే ఓకే, లింక్స్ పంపించారు, అవి బేస్ చేసుకుని ఇంకొద్దిగా రీసెర్చ్ చేసి దీన్ని ఇంకా కాంక్రీట్గా అర్థం చేసుకోవడానికి వీ హ్యావ్ మేడ్ కాల్స్ టు దెమ్. మీరు ఆ కన్సల్టెన్సీకి కాల్ చేశారా? కాల్స్ చేశాను, అది ఇప్పుడు చూపిస్తాను. ప్రెషస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ గూగుల్లో కొట్టి ఎస్ వాళ్ళ నెంబర్ తీసుకుని ఆ నెంబర్ నుంచి కాల్ చేయడం జరిగింది. మీరు ఆ బండి డాష్ బోర్డ్లో చూడొచ్చు, అంత క్లియర్గా అక్కడ కాల్ చేస్తున్నాం. Hello, sir. I decided to go ahead with this honorary doctorarium. So దిస్ వాజ్ అవర్ సెకండ్ కాల్. I've seen your website. I called right now. That's the reason. Okay. So, sir, actually, right now I've done MSc also, BSc and MSc. So my idea is to get into the healthy foods, and that is the idea. So I just want to know what are the offerings. I mean, I want to take it ahead. So can you just help me with the next steps? Because there are, like, I'm seeing your website also, sir. So there are all information that is given about various honorary doctorariums that I can actually go for. So, sir, what do దిస్ you ప్రాబ్లీ suggest? యూ sir? కెన్ I mean, ప్రెజెంట్ we ఇట్ have, టు యువర్ పీపుల్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వీడియోలో అవర్ పర్సన్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ ద ఆనరరీ డాక్టరేట్. ఓకే ఓకే, అతను ఏం చెప్పాడు, పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఈజీ అని చెప్పాడు. ఓకే అయితే ఈ టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీలోంచి వినీలా గారికి వచ్చిన సర్టిఫికెట్ ఇది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీ ఆవిడ సర్టిఫికెట్. ఆయన దాంట్లో మెన్షన్ ఓకే, చేశారా? అయితే వెబ్సైట్లో ఆయన మెన్షన్ చేయాల. ఓకే ఆ ప్రూఫ్ కోసం మేము కాల్ చేసాం. ఓకే అతను ఇచ్చారా లేదా అనేది మాకు సాలిడ్ ప్రూఫ్ కావాలి కాబట్టి ఆ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ తీసుకోవడానికి మేము కాల్ చేసాం. ఓకే మేము కాల్ చేస్తే అతను ఎత్తి ఫస్ట్ చెప్పింది, మేము మాకు ఆనరీ డాక్టరేట్ ఇవ్వటం కష్టము, మీకు పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఇస్తామన్నారు. ఓకే అంటే మరి రాయాలి కదా పబ్లికేషన్స్ అంటే 4 పుస్తకాలు ఉంటాయి, 5వ పుస్తకం మేము రాస్తాం, 4-5 పుస్తకాలు రాసేస్తాం మేము అన్నారు. ఎలా రాస్తారు ఏంటి అని అడిగితే మీరు వాట్సాప్కి రండి అన్నారు. సో దీస్ ఆర్ ద వాట్సాప్ మెసేజెస్ ఓకే దట్ వీ హ్యావ్ గాట్. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ద స్క్రీన్ రికార్డింగ్, యూ కెన్ ప్రాబ్లీ షేర్ ఇట్ ఆన్ యూర్ స్క్రీన్. సో దిస్ ఇస్ ద స్క్రీన్ రికార్డింగ్. ఇందులో నెక్స్ట్ ఈవెంట్ గోవా 14th జూన్, గోవాకి 14th జూన్కి వెళ్తే ఓకే పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఇచ్చేస్తారు. ఎలాంటి ఒక వారం రోజుల లోపల డబ్బులు కడితే ఓకే మనకు కావాల్సిన యూనివర్సిటీ. సో టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీకి ఫిజికల్ ప్రెజెన్స్ లేదు, అది డిజిటల్ యూనివర్సిటీ అన్నారు. ఓకే అవునా, డిజిటల్ యూనివర్సిటీయా, మరి ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్న యూనివర్సిటీ ఏదైనా ఉంటే బెటర్ అనుకుంటున్నాం అంటే సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ అన్నారు. సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ అయితే టెక్సస్ గ్లోబల్ 1.8 lakh, అంటే ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ బట్టలు కావాలంటే ఇంతకు వస్తాయి లాగా, ఈ బ్రాండ్ కావాలంటే ఇంతకు వస్తుంది. ఇదే నీకు సెంట్రల్ క్రిస్టియన్ కావాలి అంటే ఇంకో 2.5 2.6 చెప్పాడు. సో మేము అడిగాం డిస్కౌంట్ లేదా అని, డిస్కౌంట్ టెక్స్ట్లోనే ఇదంతా వాట్సాప్లో డిస్కౌంట్ లేదా అని అడిగితే ఇప్పటికే నేను చాలా పర్ఫెక్ట్గా ఇచ్చినట్టు ఈవెంట్ కాస్ట్ కూడా మీ దగ్గర తీసుకోను అని చెప్పాడు. వారం రోజుల్లోపు ఇచ్చేస్తే చేస్తానన్నాడు. మరి నాకు ఇంత తక్కువ టైం ఉంది కదా, డిగ్రీ ఎప్పుడు ఇస్తారు? జూన్ 14th రోజు చేతిలో పెడతాడు. జూన్ 14, 16 వాట్ ఎవర్ ద డే, ఆ రోజు చేతిలో పెడతాడండి డిగ్రీ. పిహెచ్డి ఈస్ దట్ ఈజీ టు బై. ఓకే, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పర్సన్ వినీలా కొండపల్లి గారు గెటింగ్ హర్ పిహెచ్డి ఫ్రమ్ దట్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వినీలా కొండపల్లి గారు ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ దట్ ఇన్స్టిట్యూట్. ఓకే, క్లియర్గా మీరు చూసారు కదా, పైసా ఫేకో తమాషా దేకో అంటున్నాడు. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు కష్టపడతారమ్మా, ఎస్పెషల్లీ న్యూట్రిషన్ ఇండస్ట్రీలో పిహెచ్డి రావాలంటే. నీ మెంటార్ చెప్పే టాపిక్ మీదే నువ్వు చేయాల్సి వస్తుంది. వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ టాపిక్లో ఎంత పసుంది అనేది నువ్వు అర్థం చేసుకుని డీప్గా దాంట్లోకి వెళ్ళేసరికి నీకు కొన్ని రోజులకి ఇది నేను చేయదగునా అనే డిసప్పాయింట్మెంట్స్, ఆ రోలర్ కోస్టర్ రైడ్ పొద్దున అనుకుంటే సాయంత్రం వచ్చేది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు 6 నుంచి 8 నెలల లోపు లేదా జూన్ 15th 16th గోవాలో ఈవెంట్ పెడితే వచ్చేదమ్మా. చాలా కష్టం.
పిహెచ్డిపై పబ్లికేషన్స్. సరిగ్గా చెప్పాలంటే వీళ్ళు పిహెచ్డి కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ తీసుకునేసరికి ఇచ్చే వాళ్ళకన్నా వీళ్ళు ముసలాళ్ళు అయిపోయేంత లెవెల్కి పీల్చి పిప్పి చేస్తుంది పిహెచ్డి మనం. ఎగ్జాక్ట్గా మీరు ఫొటోస్ ఏవైతే చూపించారో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. సేమ్ లొకేషన్, సేమ్ పర్సన్స్, సేమ్ కదా. అంబిగ్విటీ లేని Mm. ఇన్ఫర్మేషన్ ఉంటే Mm. నేను వచ్చి కెమెరా ముందు మాట్లాడతాను. అవును. అండ్ ఈ 15 సంవత్సరాల్లో Mm. ఇప్పటి వరకు Mm. ఎన్నడూ Mm. నేను ఒక మనిషి పేరు తీసుకుని కూడా Mm. కెమెరా ముందుకు వచ్చింది లేదు, Mm. మాట్లాడింది లేదు. Mm. నా పని నేను చేసుకున్నాను. ఇంటి నుంచి బయటకు వచ్చానంటే ఆ నలుగురికి నేను ఉపయోగపడే పని చేయటం, నీతిగా వ్యాపారం చేసుకోవటం, Mm. రావటం. బియాండ్ దిస్ నాకు తెలియదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఐఎమ్ కమింగ్ అవుట్ అండ్ స్పీకింగ్, నాట్ బికాస్ ఆఫ్ అ సింగిల్ పర్సన్, అ పర్టికులర్ పర్సన్, ఓ పర్టికులర్ సంస్థో కాదు. వ్యవస్థ ఇంత దారుణంగా కుంటుపడిపోతే అసలు ఇప్పుడు తర్వాత వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నాం మేము? మీరు చదువుకునే పని లేదు, మేము 40 అంటే 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నామంటే ఒక 5 years 6 years నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. Mm. వాళ్ళకి ఏం చెప్తున్నాం మేము? Mm. అంగట్లో నీకు ఏ క్వాలిఫికేషన్ కావాలంటే ఆ క్వాలిఫికేషన్ దొరుకుతుంది అని. ఓకే. ఆ ప్రశస్తాన్ని చూసారా మీరు? ఓకే. యాడ్ డాక్టర్ టైటిల్ బిఫోర్ యువర్ నేమ్ అంట. యా, అది అడబెట్టిన యాడ్. నేను తెలుసుకోవచ్చా అండి అసలు ఈ రీసెర్చ్ ఎందుకు చేయాలి అనిపించింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? 2 వారాల నాడు కొంతమంది పంపించడం కాకుండా ఇప్పుడు మనకు పంపించిన అతను కూడా మీరు చూస్తే లింక్స్ లో పంపించాడు. అబౌట్ ద కర్రీ పాయింట్, శ్రీహర్ష కర్రీ పాయింట్ ప్రాజెక్ట్ మెమరీస్ అని. ఇప్పుడు ఆ శ్రీహర్ష కర్రీ పాయింట్స్ మెమరీ ప్రాజెక్ట్ అయినా, ఆ పక్కన ఉన్న సెలూన్ అయినా, ఏదైనా సరే ఇట్ ఈస్ దేర్ పర్సనల్. ఓకే. ఓకే, దానివల్ల సమాజానికి వచ్చిన ఇబ్బంది లేదు. లేదు. బట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నేను డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాను. లా ఆఫ్ ది ల్యాండ్ యాక్సెప్ట్ చేయలేని ఈ పని ఏంటిది? కూరగాయలు కొనుక్కున్నట్టు సర్టిఫికెట్స్ కొనుక్కొని అవి తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి ఇంత క్లియర్గా జనాల్ని నేను డాక్టరేట్ అని మోసం చేయడానికి మనసులా వచ్చింది మీకు?